అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. మనం ఏదైనా పీకేది ఉంటే మాట్లాడుకోవాలా, 10 మందికి తెలియపరచాలి. మనం పీకేది లేనప్పుడు దీని గురించి డబ్బా కొట్టడం ఎందుకు, వాడు దొంగ, ఈడు దోపిడీదారుడు, వాడు తప్పించుకొని పోయాడు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన చేతిలో అధికారం పెట్టుకొని మనం కోరుకున్నటువంటి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పి నిన్న సాయంత్రం 4 గంటలకి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో నాకు కూడా వేరే వాళ్ళు వాట్సాప్లో పెట్టారు. దాన్ని చూసి నవ్వుకున్నా నేను. ఈ తంబళ్ళపల్లి కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు గారు అనాల్సిందే, తప్పదు. మళ్ళీ రేపు వాళ్ళు ఏదైనా చేస్తారు, నన్ను ఆల్రెడీ బెదిరిస్తున్నారు. నా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతున్నారు, 3 రోజుల్లో లేపేస్తామని. ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని. వీళ్ళ బుట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు, కానీ కాకపోతే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, మనం ఏదైనా పీకేది ఉంటే దీన్ని పుష్ చేయాలి. పోనీ ప్రజలు నమ్మకంగా లేకపోతే వాళ్ళు చాలా సచ్చీలురు, అమాయకులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 ఏళ్లలో ఎలాంటి అవకతవకలకి పాల్పడలేదు, అక్రమాలకు పాల్పడలేదు అని ప్రజలు విశ్వసిస్తే, లేకపోతే జోగి రమేష్ గారు చాలా గొప్పవాడు, ఆయన అనేక రకాలుగా ప్రజాసేవ చేస్తుంటాడు, ఇలాంటి తప్పుడు పనులు చెయ్యడు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు నమ్మితే మనం ఆయన నిజ స్వరూపాన్ని తీసుకొచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చెయ్యాలి. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా తెలుసు, 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు. స్పిరిటు, నీళ్లు, రంగు కలిపి బాటిల్ ఒక 30 రూపాయలకి తయారు చేసి అవి వాళ్ళ ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా 250 రూపాయలకు అమ్ముకున్నారు. మార్జిన్ అమౌంట్ తీసుకుపోయి తాడేపల్లి కొంపకి కప్పం కట్టారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అది. దానికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయపడుతూ ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఉంది, కానీ దీనికి అసలు మూలకారకుడు ఎవడు, వీడు ఎక్కడున్నాడు, ఇలా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసింది ఎవరు, ప్రజల జీవితాలతో ఆడుకున్నది ఎవరు, ఈ అక్రమ సంపాదన అంతా ఎవరికి చెందింది, ఇదేం లేదు. అక్కడ ఎవడో 4 గొట్టంగాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అది కూడా చాలా సమయం ఇచ్చి. వాడు హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు, చివరాఖరికి కోర్టు చెప్తే మీరు పోయి పోలీసులకి సరెండర్ కాండి అంటే వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళకి ఒక లగ్జరీ రూమ్ ఏర్పాటు చేసి లోపల కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కూడా సేకరించింది ఏం లేదు. ఏదో వాళ్ళకి మళ్ళీ బెయిల్స్ వచ్చేసి మళ్ళీ పోయి ఐక్యరాజ్య సమితిలో రిప్రజెంటేటివ్గా ఆయనకి కేంద్రం నుంచి కూడా పదవి వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అవమానకరం అండి, చాలా అవమానంగా ఉంది అసలుకి. అంటే ఎవరికైనా సరే కొంచెం ఉన్న ఆత్మాభిమానం ఉంటుంది. గత 5 ఏళ్ళు ఒక అక్రమార్కుల యొక్క పరిపాలనలో కుక్క కంటే హీనంగా భయపడి బతికేము. ప్రజాస్వామ్య విజయం కోసం ఎవడి స్థాయిని బట్టి వాడు పోరాటం చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఖచ్చితంగా వీళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తారంటే ఆ ఆశలు మొత్తం అడియాసలు అయిపోయింది. ఆ దీపం కొండకి పోయింది. వీళ్ళు పీకేది లేదు, పెట్టేది లేదు. కాకపోతే ఇక్కడ మనం ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, అద్భుతంగా ఉంది పరిపాలన, సంక్షేమాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. దానికి తోడుగా డెవలప్మెంట్ కూడా బాగుంది. 14 నెలల కాలంలో విశాఖపట్నంకి 6,50,000 కోట్ల పెట్టుబడి తేవటం అంటే అది మామూలు విషయం కాదండి. 6,50,000 కోట్ల పెట్టుబడి అంటే ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాల రెవెన్యూ. అది చిన్న విషయం కాదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికే సాధ్యం అవుతుంది. అది ఎవరికి సాధ్యం కాదు. దానికి కూడా బొక్కలు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేస్తున్నారు. గతం కథ. నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీకి కానీ ఏమైనా అనుకోండి, నేను మీ వాడిని, నేను కాదనట్లేదు. కాకపోతే ఎక్కడో ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుందండి. ఎంత తోడుకైనా సరే, వాడు బతికి ఎలాంటిదైనా సరే
ఇలాంటి విషయాల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి తెచ్చి నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడా పెద్దవాళ్ళతో. అంటే వాళ్ళే మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి ఏంటి ఇది అంటే నవ్వేరోళ్ళు. ఇవన్నీ మాకు చెప్పాలా కొత్తగా? వీళ్ళేంటి, వీళ్ళ బతుకేంటి, వీళ్ళు ఎలాంటి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఎందుకు ఆయన సోషల్ మీడియాలో పెట్టేది ఇవన్నీ? వాడు వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ఎత్తుకొచ్చి బొక్కలో వేసేయాలి, అరెస్ట్ చేయాలి, వాడి పిచ్చి అనగదీయాలి. అసలు ఈడు వెనకెవడున్నాడో దాన్ని చూడాలి. కానీ ఇట్లా సోషల్ మీడియాలో పెట్టుకొని వైరల్ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంది? ఎవరికైనా ఏం ప్రయోజనం ఉంది? ఏదైనా సరే మీరు ఏమైనా అనుకోండి, అవి పక్కన పెట్టేయండి. తిన్నోడు తిన్నాడు, పోయినోడు పోయాడు, ఇక మళ్ళీ జరగకుండా జాగ్రత్త చూసుకోండి. ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో ఉండే 50% వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారు. కొంతమంది దగ్గర పనులు చేస్తున్నారు. పైగా గతంలో వాళ్ళు ఏదైతే చేశారో అదే పనులు మళ్ళీ ప్రారంభించారు ఒక 2-3 నెలల నుంచి. ఇంకా మీ దగ్గర సత్తా ఉంటే వాటి మీద నిఘా పెట్టి వాళ్ళని కొంచెం కట్టడి చేసేదానికి ప్రయత్నించండి. పరిపాలన అద్భుతంగా ఉంది. దీన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి నగ్న సత్యం. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి వేరే ముందే లేదు. ఆయనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయనే ఔషధం ఈ రాష్ట్రానికి. అంతకు మించినటువంటి ఔషధం లేదు. ఇలాంటివి ఎందుకండి? మనం చేయలేం కదా. మనం ఏదైనా చేయగలుగుండి జగన్ అరెస్ట్ చేయటమో, లేకపోతే ఆ జోగి రమేష్ని అరెస్ట్ చేయమన్నాడు చూద్దాం. ఇప్పుడు నాకు సాయంత్రం 4-4:30 అవుతుంది టైం. ఇప్పుడు 24 అవర్స్ అయింది. కనీసం అతనికి ఒక 41A నోటీస్ అన్నా ఇచ్చారా? ఏం లేదు. ఆడు బయటపడి కుక్కలాగా తిడుతున్నాడు, ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నాడు. ఒక పక్క తిరుపతిలో జూలో నుంచి తప్పు వచ్చిందంట ఒక పంది. ఆ పంది ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, ఇష్టం వచ్చినట్టు, నోటికి అడ్డు అదుపు లేదు. ఇవన్నీ మాకు ఆత్మాభిమానం. అరే చంద్రబాబు నాయుడు గారు దేవుడు అబ్బా, అంత గొప్ప గొప్ప వ్యక్తిని ఈ ఎదవలందరూ పడి తిడతా ఉంటే బాధేస్తుంది, కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అనవసరంగా ఆ పంట మీద రాయేసి అదంతా మన మొహం మీద పడి అది కడుక్కోలేక తుడుచుకోలేక ఈ దరిద్రం అంతా ఎందుకు చెప్పండి? ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాం, మీరు చేసే అభివృద్ధి ఉంది, దాన్ని మేము ప్రమోట్ చేస్తాము, అద్భుతంగా ప్రజలకు వివరించి చెప్తాము, ఇంతకుముందు వివరించి చెప్పలేకపోయాము, ఆ తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారి విజన్ని మేము అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకొని ప్రజలకు వివరించి చెప్పడంలో మేము ఫెయిల్ అయిపోయాం. ఈసారి ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడి మీ విజన్ని ముందుకు తీసుకెళ్తాం. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తాం. మేము పదవుల కోసం, గుర్తింపు కోసం, ఇంకో దానికోసం కానీ కాదు. కేవలం ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి అంటే ఆ త్రిమూర్తులు ఉండాలి అధికారంలో. పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నారా లోకేష్ గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. వీళ్ళతో ఎందుకండి మీకు? బురదలో పంది బతుకుతుంది, వాళ్ళు బతుకుతున్నారు. దాన్ని అదిలిస్తే ఏమవుతుంది? అది వచ్చి మిమ్మల్ని పూసిపోద్ది, మీకు కూడా కొంత పూసిపోద్ది. వదిలేయండి, ఏమీ సంబంధం లేదు. ఎవడన్నా తప్పు చేశాడంటే మన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేశాడు బారనొక్కండి, వీలైతే జైల్లో వేసేసేయండి, వీలైతే ఒక 10 ఏళ్ళు బయటకు రాకుండా చేసేయండి. అలాంటి త్యాగాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళ జోలికి పోవడం ఎందుకు, మన పురుగు పోగొట్టుకోవడం ఎందుకు? వాస్తవంగా చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్తున్నాను, ఈ పాలన ఎలా ఉందంటే ఒక ఇంద్ర భవనాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తే దాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఆ కొంపలో ఉండే ఎలికల్ని, పావుల్ని, పందికుక్కుల్ని, ఇక క్రిమి కీటకాలను కూడా పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. దయచేసి ఇలాంటి పురుగు పోయే పనులు ఇంకా చేయకండి. మీరు పీకగలిగి ఉంటే, మీరు అరెస్ట్ చేయగలిగి ఉంటే, మీరు కఠినంగా శిక్షించగలిగి ఉంటే అప్పుడు చేయండి. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రాష్ట్రంలో ఉండే 3.5 కోటి, 5 కోట్లు ఉంటే 3.5 కోటి మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు, లోకేష్ గారు వెంటే ఉన్నారు. మీరు ఒక్క అడుగు ముందుకేస్తే ఆ అడుగులో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మీ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఇలాంటి విలువ తక్కువ పనులు, పరువు పోగొట్టుకునే పనులు అస్సలు చేయొద్దండి. దయచేసి 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నా.
ఇలాంటి పరువు పోయే పరువు తక్కువ రాజకీయాలు అసలు చేయొద్దు. మన వల్ల కాదు, దరిద్రం అది. మనం ఎవరిని ఏం పీకలేం. దీన్ని చేతగానితనంగా కూడా అనుకోవద్దు. ఏదో రాజకీయంగా ఒత్తిడో లేకపోతే ఇంకొకరు ఏమన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అర్థం చేసుకోగలం మనస్ఫూర్తిగా. మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. వదిలేయండి, అనవసరమైంది. ఈరోజు ఆ జోగి రమేష్ గారి ఇష్యూ బయటకు వస్తే ఈరోజు గూగుల్తో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుంటుంటే దానికి సంబంధించి వీడియో చేయాల్సింది పోనిచ్చి ఏమీ పీకలేని ఇలాంటి ఇష్యూ గురించి ఏం మాట్లాడుకోమంటారో చెప్పండి, మీరే చెప్పండి. దాని గురించి ఏదైనా ప్రజలకు వివరించి చెప్తే అరే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి వస్తే చాలా మంచిది, మన దేశానికే గర్వకారణం, దేశమే సురక్షితంగా ఉంటుంది, మన డేటా ఎక్కడికి పోకుండా ఆ డేటా మొత్తం విశాఖపట్నంలో మన దేశంలోనే ఉంటుంది అని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ జోగి రమేష్ గారి వల్ల గబ్బు అయిపోతలా. అందుకని దయచేసి ప్రభుత్వానికి పార్టీ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాను, మన వల్ల కాదు, మన వల్ల కాని విషయాన్ని మన చేతగానితనాన్ని ప్రజల ముందు ఓపెన్ చేసి పెట్టుకొని అవమానపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అద్భుతంగా పాలన చేస్తున్నారు. గతంలో చేసిన ఏదైనా ఉంటే వదిలేయండి. ఒక్క ఇంటి మీద పడింది, గలీజ్ చేసింది, వెళ్ళిపోయింది. దాని జోలికి పోయి మన చక్కదనం ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి. విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేమి కడుపు అంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి. అంటే ఆ దృష్టితో ఆలోచించాలంటేనే బాధగా ఉంది. అంత పెద్ద వ్యక్తిని కోన్సుక గొట్టంగాళ్ళు నారావారి సారా వ్యాపారం అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామండి. దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని మీరు తప్పుగా అనుకోవద్దండి, క్షమించండి ఏదన్నా తప్పుగా నేను మాట్లాడితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.